మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. ప్రజల్ని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడం, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల లబ్ధి ప్రజలకు అందేలా చూడడం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా తీసుకొస్తున్న పథకాన్ని వాళ్ళ దగ్గర చేర్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కార్యకర్తలు చేసే పని. ఏ పార్టీ కార్యకర్త అయినా కూడా ఆ పార్టీ కార్యకర్తల బలం పెంచుకోవాలంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వరకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ఎక్కువ కార్యకర్తల బలమున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ. తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం రాష్ట్రంలోనో తెలంగాణలో ఉంటుంది, కానీ బీజేపీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంది. 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 18 కోట్ల మంది కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం. కొన్ని దేశాల జనాభా కన్నా బీజేపీ కార్యకర్తల బలం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో సంస్థాగతంగా బీజేపీ బలహీనమైనప్పటికీ ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంలో రాష్ట్రంలో కూడా అధికారంలో పాలు పంచుకుంటున్న పార్టీ బీజేపీ. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉంది, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉంది. అయితే ఏ పార్టీకైనా నేను చెప్పినట్టుగా కార్యకర్తల బలం అని చెప్తున్నా. బీజేపీకి ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఎందుకు ఉందయ్యా అంటే ఒక ప్రధాన కారణం కార్యకర్తల బలం. ఒకసారి గెలిస్తే రెండోసారి కష్టం అవుతున్న ఈ నేపథ్యంలో ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఈసారి గెలిస్తే రెండోసారి మళ్ళీ అదే పార్టీ వస్తుందో లేదో తెలియదు. మనం చూసాం వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళు చేసిన పాపాల కారణంగా ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు, గుణపాఠం నేర్పారు. 151 సీట్లు మీరు నమ్మి గెలిపిస్తే మీ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తూ కేవలం అవినీతికి పాల్పడుతూ 5 సంవత్సరాలు ఒక రాక్షస పాలన అందించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు అయ్యేసరికి 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గించేశారంటే కార్యకర్తలు ప్రజలు ఏ రకంగా పనిచేశారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే బీజేపీ అనేక రాష్ట్రాల్లో వరుసపెట్టి విజయాలు సాధిస్తా ఉంది. కేంద్రంలో 1 కాదు 2 కాదు 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల క్రితం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దానికి ముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి గ్రామానికి సడక్ యోజన ద్వారా, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా రహదారులు నిర్మించే ప్రయత్నం చేస్తారు. దాని కారణంగానే ఇవాళ మన పల్లెల్లో ఎక్కడ చూసినా గ్రామాల్లో రోడ్లు ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరు. 5 సంవత్సరాలు దాన్ని పూర్తిగా పట్టించుకోలేదా దాని విషయం లేదు. దేశంలో ఎక్కడైనా కూడా రోడ్ల నిర్మాణం జరిగిందంటే అది ఒక పార్టీ సిద్ధాంతం ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి కలిగిన పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా చేసి చూపిస్తుందని చెప్పడానికి గ్రామీణ సడక్ యోజన, హైవేల నిర్మాణం దాని ముందు ఎప్పుడు జరిగేది కాదు. అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో హైవేల నిర్మాణం జరిగింది. తర్వాత 2014లో ఇదే ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు 3 కూటమి ఒకటే ఈ రాష్ట్రంలో కేంద్రంలో కూడా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో 282 సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేదరిక నిర్మూలన కోసం అనేక రకాలైన కార్యక్రమాల్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. ఈ దేశంలో 4 కోట్ల మంది పేదలకి నెత్తి మీద గూడు లేదు కాబట్టి ప్రతి పేదకి ఇల్లు నిర్మించడానికి కేంద్రం సంకల్పించింది. 4 కోట్ల ఇళ్ల నిర్మాణం ఇవాళ దేశవ్యాప్తంగా జరిగింది. మన రాష్ట్రానికి 22 లక్షల ఇల్లు ఇస్తే, పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3,25,00,000 ఇల్లు ఇస్తే ఏం చేశారో మనకు తెలుసు. ఆ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ప్రతి పేదకు ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇటీవల మరీ 3 కోట్ల కొత్తగా ఇళ్లకు మంజూరు కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. మన ధర్మవరంలో కూడా ప్రతి పేదకి ఇల్లు లేని అర్హత కలిగిన ప్రతి పేదకి ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా కరెంటు ఛార్జీలు కూడా తగ్గించడం కోసం పైన సోలార్ ప్యానెల్ కూడా వేసి ఇళ్ల నిర్మాణం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ చేసింది. ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చిన పేదలను ఆదుకునే ప్రయత్నం చేయాలి. మనం అందరికీ తెలుసు ఎన్ని పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు. కానీ అక్క చెల్లెళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఒక చిన్న ప్రయత్నం చేయాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక పేద కుటుంబంలో పుట్టినవాడు కాబట్టి, ఒక బీసీల కుటుంబంలో పుట్టినవాడు కాబట్టి, కష్టాలను కన్నీళ్ళని చవి చూశాడు కాబట్టి ఆ కన్నీళ్ళని చూడడం కోసం ఒక చిన్న తీసుకొచ్చి స్వచ్ఛ భారత్ పేరుతో ఇవాళ మరుగుదొడ్ల నిర్మాణం చేసే పని చేశాడు. అక్క చెల్లెళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో బహిర్భూమికి వెళ్ళాలంటే
సూర్యాస్తమం తర్వాతనో సూర్యోదయం ముందు వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి ఉంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ 12 కోట్ల మరుగుదొడ్లని ఇవాళ దేశమంతా నిర్మించారు. 65 లక్షల మరుగుదొడ్లని ఆంధ్రప్రదేశ్ కూడా నిర్మించారు. నా తల్లి కూడా చిన్నప్పుడు క్యాన్సర్తో చనిపోయింది. దానికి కారణం ఏంటంటే ఇంట్లో కట్టెల పొయ్యి ఊపిరితిత్తులకు ఇదైపోయి తన క్యాన్సర్ వచ్చి ఆమె చనిపోయింది. మాకు అప్పుడు తెలియదు, 4th స్టేజ్ వచ్చిన తర్వాత కానీ తెలియదు. నేను ఇంకా కాలేజీలో ఉన్నా, తీసుకెళ్ళాం. ఏమి అంటే క్యాన్సర్, ఏం చేయగలం, పెద్ద ఇది పెట్టుకునే పరిస్థితి లేదు. అయినా అడిగాం ఏమన్నా చేయమా, మాకున్నది ఒకే ఒక ఇల్లు, ఆ ఇల్లు అమ్మేసి మా అమ్మకు వైద్యం చేసుకుంటాం. నేను ఇంకా కాలేజీ మా అక్క నేను కాబట్టి తను ఏదో ఉద్యోగం చేసి మేమందరం ఏదో చేస్తామంటే డాక్టర్లు చెప్పారమ్మా మీరు ఖర్చు పెట్టినా కూడా, మీరు ఇది 95లో చెప్తున్నా, ఖర్చు పెట్టినా కూడా ఆమె బతకదు అనవసరంగా. ఎందుకు అటువంటి కుటుంబాలు అనేక రకాలు ఉన్నాయి. క్యాన్సర్ బారిన పడుతున్న కుటుంబాలను గుర్తించి ఇవాళ అదే పరిస్థితి ఇంకో తల్లి కలగకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉజ్వల పథకాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో 9 కోట్ల మందికి ఉచిత కనెక్షన్లు, గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఇచ్చి సబ్సిడీ మీద సిలిండర్లు ఇస్తున్నారు. అంటే పేదరికాన్ని అనుభవించిన వాడికే దాంట్లో బాధ ఏందో తెలుస్తుంది. ఆ అనుభవించిన వాడికే ఆ పేదరికం నుంచి, ఆ కష్టాల నుంచి ప్రజల్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు. కోవిడ్ వచ్చిన సందర్భంగా మిగతా దేశాలన్నీ అత్తలాకుతలమైనవి కింద పైన పడిపోతుంటే మన దేశంలో ఇంత పెద్ద జనాభా, ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా మన దేశంలో ఉంటుంది. అతి జన సాంద్రత కూడా అతి ఎక్కువ ఉంటుంది. జనాభా ఎక్కువ, ఉన్న స్థలం తక్కువ. అమెరికా 38 కోట్ల జనాభా ఉంటే సైజు జియోగ్రఫికల్ గా, భౌగోళికంగా మనకన్నా 5 రెట్లు పెద్దది. మన దగ్గర అంత దగ్గర ఉంటే కోవిడ్ కారణంగా ఆ మహమ్మారికి అనేక మంది ప్రాణాలు కోరుతారు. కాబట్టి ఆయనే ఒక కుటుంబ సభ్యుడిగా మన ముందుంటూ ప్రతిరోజు మనకు జాగ్రత్తలు చెప్పే కాకుండా 220 కోట్ల వ్యాక్సిన్లని అందరికి ఉచితంగా అందించి ఈ ప్రపంచంలో, భారతదేశంలో పూర్తిగా మాయమైపోతుంది, అనేక కోట్ల మంది చచ్చిపోతారని ప్రచారం జరుగుతున్న చోట్ల అది దాన్ని అతి సమర్థవంతంగా తట్టుకొని ఇవాళ ప్రతి ఒక్కరిని, దేశంలోని ప్రతి ఒక్కరిని కాపాడుకోవడం కాకుండా ఆ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 20 కోట్ల మందికి ఉచితంగా రేషన్ తయారు చేస్తే అది ఇవాళ దాకా కూడా ఉచితంగా రేషన్ పేదలకు అందుతానే ఉంది. రాబోయే 5 సంవత్సరాల పాటు ఉచిత రేషన్ అందుతానే ఉంటుంది. ప్రభుత్వం పథకాలు రాష్ట్రంలో రెండింటికి అనుసంధానం చేసుకుంటూ వాటి లబ్ధి అందరికి చేరేలాగా ప్రయత్నాలు తీసుకుపోతున్నాయి. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం వస్తున్న నిధులను సక్రమంగా వినియోగించి వాటి లబ్ధి ఈ దేశంలో ఉంటున్న ప్రతి పేదకు అందేలాగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మార్పు తీసుకురావాలి. నాశనమైపోయిన రాష్ట్రాన్ని మార్చాలి, మళ్ళీ అభివృద్ధి గాడిలో తీసుకురావాలి. పేదరికంలో మంగిపోతున్న ప్రజల్ని పేదరికంలో నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి. సరైన విద్యా విధానం లేక చిత్రమైపోతున్న పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి సరైన విద్యా విధానం తీసుకొచ్చి వాళ్ళకు మంచి చదువు చెప్పించి, మంచి నైపుణ్య శిక్షణ ఇప్పించి వాళ్ళ భవిష్యత్తును పదిలంగా పెట్టి ఇవాళ వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళ మీద రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆ పిల్లల మీద పెట్టడానికి కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది. నూతన విద్యా విధానం కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికి అవసరమైన నిధులు అవసరమైన ఎటువంటి స్కాలర్షిప్ అయినా ఎక్కడ రాజీ పడకుండా అందించే ప్రయత్నం చేస్తున్నాం. మన దీంట్లో ఎక్కువ ఆదాయం వైద్యం కోసం పోతుంది కాబట్టి ఆయుష్మాన్ భారత్ అనే పథకం తీసుకొచ్చి 55 కోట్ల మందికి ఇవాళ 5 లక్షల దాకా బీమా పథకాన్ని తీసుకొచ్చారు. మీరు ధర్మవరంలో దాని బీమా పొందవచ్చు, వైద్య సౌకర్యం పొందొచ్చు, అనంతపురం పొందొచ్చు, బళ్ళారికి పొందొచ్చు, చెన్నై కూడా పొందొచ్చు. మన దగ్గర ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఉంది, గతంలో దాన్ని ఆరోగ్యశ్రీ అనేవాళ్ళు. కానీ అది ఈ రాష్ట్రంలో మాత్రమే చేసుకోవడానికి ఉంది. కానీ ఆయుష్మాన్ భారత్ దేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. నా వైద్య ఆరోగ్య శాఖలో ఉంది ఎన్టీఆర్ వైద్య సేవ. 25 లక్షల వరకు పేదలకి వైద్య సహాయం అందించే ప్రయత్నం, కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నాం. ఆ విధానంలో 25 లక్షల వరకు ప్రతి పేదకి, అది చిన్న రోగమైనా పెద్ద రోగమైనా ప్రాణాంతకమైన రోగమైనా కూడా ఈ దేశంలో ఉంటున్న ప్రతి పేదని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మెరుగైన వైద్య సేవలను అందించి రాష్ట్రంలో వాళ్ళని కాపాడుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కొత్తగా ఆ పథకాన్ని మార్పు తీసుకొచ్చి ఒక్కసారి ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చిన తర్వాత తీసుకొచ్చే ప్రయత్నం కొద్ది నెలల్లోనే చేస్తున్నాం. అనేక రకాలైన పథకాలు తీసుకొచ్చినాం. వైద్య సౌకర్యం పెంచడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. కొత్తగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడానికి ప్రైవేటు వారి భాగస్వామ్యంతో నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే అనేక రకాలైన కొరతలు ఉన్నాయి. డాక్టర్లు లేరు, డాక్టర్ ఉంటే బిల్డింగ్ లేదు, బిల్డింగ్ ఉంటే మందులు లేవు, మందులు ఉంటే ఇంజక్షన్ లేవు, ఇంజక్షన్ ఉంటే ఇంజక్షన్ వేయడానికి నర్సు లేదు. ఇటువంటి పరిస్థితుల నుంచి కూడా కొత్తగా నిన్ననే 2001 మంది జీఎన్ఎం చేసిన వాళ్ళని నర్సులుగా
నియమించాం. సరైన విద్యా బోధన చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు కాబట్టి వైద్య విద్య 17 కాలేజీలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వాటికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యా బోధన చేయడానికి సిబ్బంది నియమించకుండా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోతే ఇవాళ వాటిని పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి ప్రతి మౌలిక సదుపాయాన్ని కల్పించి ఒక బోధనా సిబ్బంది, ఎందుకంటే మెడికల్లో వైద్యం బోధించాలంటే శిక్షణ పొందిన వాళ్ళు ఉండాలి. ఏదో చరిత్ర చెప్పాలంటే మనం చదువుకొని, నేను కూడా చదువుకొని చెప్పగలను. జాగ్రఫీ చెప్పాలంటే ఆయన కూడా చదువుకొని చెప్పగలడు. కానీ వైద్య విద్యను, మెడికల్ కోర్సులు చెప్పాలంటే దాంట్లో ప్రొఫెసరే చెప్పాలి, ఇంకోటి చెప్పలేరు. లేదంటే కాలేయం ఎక్కడుందో, కిడ్నీ ఎక్కడుందో బహుశా జగన్మోహన్ రెడ్డికి తెలిసిందో, దీన్ని పోయి దానికి వస్తారు. కాబట్టి వైద్య విద్య బోధించాలంటే ఖచ్చితంగా ప్రొఫెసర్ స్థాయి వాళ్ళే ఉండాలి, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాలి. దానికోసం కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో పట్టించుకోకపోతే మేము కొత్తగా ప్రొఫెసర్ల నియామకానికి ఇవాళ కేబినెట్ ద్వారా అనుమతి పొంది ఈ కొత్తగా నోటిఫికేషన్ తీసుకొచ్చి వైద్య సిబ్బందిని తీసుకురాబోతున్నాం. అదేవిధంగా విద్యలో కూడా మామూలు చదువులు చెప్పాలంటే కూడా టీచర్లు తగిన సంఖ్యలో ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.